ఐపీఎల్ 18వ ఎడిషన్ లో చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. ముంబై ఇండియన్స్ పై ఆ జట్టు విజయం సాధించింది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కాకపోయినా ఫ్యాన్స్ కు టెన్షన్ మాత్రం తప్పలేదు. ఐపీఎల్ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయే సెంటిమెంట్ ను ముంబై ఇండియన్స్ కొనసాగించింది. నిన్న ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. ఆరంభం నుంచే బ్యాటింగ్ లో ముంబై చప్పగా మొదలుపెట్టింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ లో పెద్దగా మెరుపులు లేవు. ఎందుకంటే పేసర్ ఖలీల్ అహ్మద్ తన వరుస ఓవర్లలో రోహిత్ శర్మను 0 పరుగులు, రికిల్డెన్ 13 పరుగులకే అవుట్ చేయడంతో ఆరంభంలోనే ముంబైకి షాక్ తగిలింది. 36 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి కష్టాల పడ్డ ముంబైని సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకునేందుకు ప్రయత్నించారు కానీ వేగంగా ఆడలేకపోయారు. సూర్య 29 పరుగులు, తిలక్ 31 పరుగులే సాధించారు. మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. నూర్ అహ్మద్ దెబ్బకి విలవిలాడిపోయారు ముంబై ఇండియన్స్ బ్యాటర్లు. దీంతో ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. ఇక ఛేదనలో సిఎస్కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే టార్గెట్ ను రీచ్ అయింది. రచిన్ రవీంద్ర 65 పరుగుల నాట్అవుట్, రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులతో సత్తా చాటారు. ఒకనొక దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన ముంబై ఇండియన్స్ యువ మణికట్టు స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ చెన్నైని దెబ్బ కొట్టిన రచిన్ రవీంద్ర చివరి వరకు క్రీజులో ఉండి సిఎస్కే ను గెలిపించాడు. ఇక మ్యాచ్ అనంతరం ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తమ జట్టు ఓడిపోయిందని ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. 15 నుంచి 20 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. అయితే బౌలింగ్ లో పోరాటం వల్ల మ్యాచ్ చివరి వరకు రాగలిగిందని సూర్య అన్నాడు. కానీ 18వ ఓవర్లో స్పిన్ కు బౌలింగ్ ఇవ్వడం మ్యాచ్ ఫలితంపై దెబ్బ కొట్టింది. అలాగే సిఎస్కే జట్టులో రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్ కూడా మా విజయావకాశాలను దెబ్బతీసిందని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.